తెలుగున వార్తా వీచికకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపైన, బీజేపీ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపైన అనవసరమైన ఆరోపణలు చేస్తే నేతల అవినీతి చిట్టా మొత్తం విప్పుతానని, గుంటనక్కల్లాంటి వారిని వదిలిపెట్టనని తీవ్రంగా హెచ్చరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని జాగృతి కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో కలిసి నేను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నానని అంటూ ఉన్నారు. అలాంటి గుంటనక్కలకు చెప్తున్నా, నాపై అనవసరమైన దాడి చేస్తే మీ చిట్టా మొత్తం విప్పుతా. ఇది జస్ట్ టాస్ మాత్రమే, అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది అని కవిత వ్యాఖ్యానించారు. తాను కూడా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని, అప్పుడు 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపైన విచారణ చేస్తానని స్పష్టం చేశారు. ఆడపిల్ల కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారేమో, ఒక్కొక్కరి తోలు తీస్తా, 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపైన విచారణ జరిపిస్తా అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్కు ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ ఉంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఒకే రోజు 4 ప్రముఖ ఐటీ సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీల ద్వారా నగరంలోకి 282.60 కోట్ల పెట్టుబడులు రానుండగా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. భీమిలి సమీపంలోని కాపులపాడలో ఇమోజినివేటర్ టెక్ సొల్యూషన్ సంస్థ 140 కోట్ల పెట్టుబడితో తన క్యాంపస్ను ఏర్పాటు చేయనుండగా, దీని ద్వారా అత్యధికంగా 2,600 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మధురవాడ ఐటీ హిల్స్ 2లో టెక్ 9 సంస్థ 62 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యూనిట్ ద్వారా 500 మందికి, నాన్ రియల్ టెక్నాలజీస్ సంస్థ 50.60 కోట్ల పెట్టుబడితో 567 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఇదే ప్రాంతంలో ఎస్ఈఎన్ ఇన్ఫోటెక్ సంస్థ 30 కోట్ల పెట్టుబడితో మరో 600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఈ సంస్థ 12 నెలల్లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చిత్తూరు మారేడుమిల్లు ఘాట్ రోడ్లో జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ దుర్ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. ప్రమాద ఘటనపై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చిత్తూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. పరిహార మోతాలను వీలైనంత త్వరగా అందజేస్తామని హామీ ఇచ్చారు. సైబర్ నేరాల దర్యాప్తును వేగవంతం చేసే లక్ష్యంతో రూపొందించిన మహా క్రైమ్ ఓఎస్ ఏఐ ప్లాట్ఫామ్ను మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెన్ల శుక్రవారం ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైక్రోసాఫ్ట్ ఆజూర్ టెక్నాలజీతో పనిచేసే ఈ వ్యవస్థ సైబర్ నేరాల దర్యాప్తును వేగవంతం చేసే లక్ష్యంతో రూపొందించిన మహా క్రైమ్ ఓఎస్ ఏఐ ప్లాట్ఫామ్ను మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెన్ల శుక్రవారం ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైక్రోసాఫ్ట్ ఆజూర్ టెక్నాలజీతో పనిచేసే ఈ వ్యవస్థ పోలీస్ అధికారులకు దర్యాప్తులో సహాయపడనుంది. మానవ నైపుణ్యాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధించి కేసులను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడానికి ఇది దోహదపడుతుంది. భారత్లో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రకారం 2024లోనే దేశంలో 36 లక్షలకు పైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థకు అండగా నిలిచేందుకు సైబర్ ఐ, మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్వెల్, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ కలిసి ఈ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం నాగ్పూర్లోని 23 పోలీస్ స్టేషన్లో దీన్ని విజయవంతంగా అమలు చేస్తూ ఉన్నారు.
కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారం జరుగుతున్న వేళ గురువారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి డిన్నర్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం 30 మంది ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. పార్టీ నేత ప్రవీణ్కు చెందిన ఫామ్ హౌస్లో జరిగిన ఈ విందు భేటీలో బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్బర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తూ ఉంది. కాగా అంతకుముందు రోజు సీఎం సిద్దిరామయ్య కూడా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో డిన్నర్ చేయడం గమనార్హం. వారికి బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఆతిథ్యం ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి మార్పుకు సంబంధించి హైకమాండ్ సూచనల మేరకు ఇటీవల సీఎం సిద్దిరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో భేటీ అయి చర్చ జరిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పార్టీ పనితీరు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ్ తీరాలకు చేర్చడంపై చర్చించినట్లు ఇరువురు నేతలు మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో విందు రాజకీయాలు సంచలనంగా మారాయి. అయితే ఇవన్నీ సాధారణ కార్యక్రమాలేనని కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నాం, అదొక స్నేహపూర్వక సమావేశమని డీకే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మరోసారి పార్టీ కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు. గత 3 వారాల్లో ఆయన పార్టీ అధికారిక భేటీకి రాకపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. పార్టీ అధిష్టానంతో ఆయనకు విభేదాలున్నాయనే ప్రచారానికి ఈ తాజా పరిణామం మరింత బలాన్నిస్తూ ఉంది. లోక్సభ శీతాకాల సమావేశాలు వచ్చే వారం ముగియనున్న నేపథ్యంలో పార్టీ పనితీరును సమీక్షించేందుకు ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ ముఖ్యమైన భేటీకి శశి థరూర్ హాజరు కాలేదు. ఇదే సమయంలో తాను వ్యక్తిగత కార్యక్రమాల కోసం కోల్కతాలో ఉన్నానని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. చిరకాల సహాయకుడి వివాహానికి సోదరి పుట్టినరోజు వేడుకలకు హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి మరో ఎంపీ మనీష్ తివారీ కూడా రాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యూరోప్ ఆతిథ్యంలో ఉన్న G7 కూటమిని పక్కన పెట్టి దాని స్థానంలో C5 పేరుతో ఓ కొత్త శక్తివంతమైన కూటమిని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ కూటమిలో అమెరికా, రష్యా, చైనా, జపాన్తో పాటు భారత్కు కూడా కీలక స్థానం కల్పించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అమెరికన్ మీడియా సంస్థ పొలిటికో ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. గత వారం వైట్ హౌస్ విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహానికి ప్రచురించిన రహస్య పత్రాల్లో ఈ C5 ప్రతిపాదన ఉన్నట్లు ఆ కథనంలో పేర్కొంది. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.